టీ న్యూస్ ప్రేక్షకులకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. రాఖీ సోదర సోదరీమణుల ప్రేమ బంధం, అనురాగాల వెల్లువై మది అణువణువున తాకే సంబరం. రాఖీ పౌర్ణమి, రక్షాబంధన్, శ్రావణ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి, ఇలా పేరు ఏదైనా పెళ్లిబూకే ఆనందం మాత్రం ఒక్కటే. ప్రేమానుబంధాల పల్లకిలో మీకు ఇదే స్వాగతమంటూ అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ములను ఆహ్వానించే రోజు ఇది. రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం, అనుబంధాల సంబురం. అక్కా తమ్ముళ్ళు, అన్నా చెల్లెళ్ల అనుబంధానికి, అనురాగానికి, ఆత్మీయతకు ప్రతీక రక్షాబంధన్. సోదరుడికి రాఖీ కట్టి చల్లగా ఉండాలని చెల్లెలు కోరుకుంటే ఆమె సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని అన్నయ్య ఆశీర్వదిస్తాడు. రక్త సంబంధాన్ని రక్షాబంధంతో గుర్తు చేసుకునే ఆత్మీయ క్షణాలు ఇవి. శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకునే రాఖీ సోదర ప్రేమకి సంకేతం. అక్క లేదా చెల్లెలు సోదరుని చేతికి రాఖీ కట్టి 10 కాలాల పాటు చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటుంది. తమ సుఖాన్ని, సంతోషాన్ని కోరుకునే సోదరిపై సహజంగానే సోదరులకి ఆత్మీయత బలపడుతుంది. ఆమెను జీవితాంతం రక్షించడానికి, కంటికి రెప్పలా కాపాడడానికి సిద్ధంగా ఉంటారు. ప్రతి గడపలో ఎదురుచూపు, ప్రతి మనసులో మైమరపు. చెల్లి వస్తుందన్న ఆనందం అన్న మనసు పులకరిస్తుంది. తమ్ముణ్ణి చూస్తానన్న సంతోషంతో అక్క మనసు పరవశిస్తుంది. తీయని పిండి వంటలను అన్నకు, తమ్ముడికి పెట్టి చెల్లెలు, అక్క తమ ఆత్మీయతను అందిస్తే నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని అన్నలు ఆశీర్వదిస్తారు. గోరింటాకుతో ఎర్రగా పండిన చిన్ని చేతులు మునివేళ్లతో అన్నా తమ్ముళ్ళ ముంజేతులకు రాఖీ కట్టి నోరు తీపి చేసి నాకేమిస్తావని అమాయకంగా అడుగుతుంది చెల్లెలు. అమ్మలోని ఆత్మీయతను, నాన్నలోని బాధ్యతను అందిపుచ్చుకున్న అన్నా చెల్లెలను ప్రాణంగా చూసుకుంటాడు. చెల్లె ఆకలిని అన్న తన ఆకలిగా భరిస్తాడు. చెల్లెలు కోరగానే తన సర్వస్వాన్ని త్యాగం చేస్తాడు. అన్న అనే పిలుపులో ఎంత ఆనందం ఉంటుందో అక్క అనే పలకరింపులో అంత అనురాగం ప్రతిధ్వనిస్తుంది. అనుభవించే కొద్దీ అలరించే అనుభూతులు, అనుబంధాలివి. ఎన్నడూ తరగని, ఎప్పటికీ మరువని, ఏనాటికి తనివి తీరనివి. ఎప్పుడూ ఉండేవి అయినా అప్పుడప్పుడు వాటి ప్రత్యేకతను లోకానికి చాటి చెప్పేందుకు, మరోసారి గుర్తు చేసుకునేందుకు ఈ రక్షాబంధన్. శ్రావణ పౌర్ణమి లేదా రాఖీ పౌర్ణమి రోజున అక్కా చెల్లెళ్ళు తమ అన్నదమ్ముల ముఖాన తిలకం దిద్ది చేతికి ప్రేమగా రాఖీ కట్టి నోరు తీపి చేస్తారు. సోదరులు తమ శక్తి కొద్దీ కానుకలు ఇస్తారు. ఒకరినొకరు స్వీట్లు తినిపించుకున్నాక అందరూ కలిసి విందు భోజనం చేస్తారు. సోదరులు దూరాన ఉంటే రాఖీలను పోస్ట్లో పంపిస్తున్నారు. మనసుంటే మార్గం ఉంటుంది మరి. మమతానురాగాలు కురిపించే అన్నయ్య సన్నిధి, అదే నాకు పెన్నిది అంటారు చెల్లెళ్ళు. అన్నా చెల్లెళ్ళు ఆత్మీయంగా ఎంతో ప్రేమానురాగాలతో రాఖీ పండుగను జరుపుకుంటారు. అన్నలు కలకాలం చల్లగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఎంతో ప్రేమతో రాఖీ కడతారు. మొదట్లో రాఖీని కొన్ని వర్గాల వారే జరుపుకునేవారు. అలాగే అమ్మాయిలు తమ సొంత అన్నలకి మాత్రమే రాఖీ కట్టేవారు. కానీ ఈ సాంప్రదాయం దేశంలో అన్ని వర్గాల వారికి చేరువైంది. సొంత వాళ్ళకే కాకుండా తమ ఇష్టాన్ని బట్టి అన్నాదమ్ములకు వరసలయ్యే వారికి కూడా రాఖీ కడుతున్నారు. చట్టరికంలోనే కాదు, బంధుమిత్రుల పిల్లలు, పరిచయం ఉన్న వారికి కూడా రాఖీ కడుతున్నారు. అమ్మ ఒడిలో పుట్టి, నాన్న సంరక్షణలో పెరిగి ఒకరినొకరు ప్రేమానురాగాలను పంచుకునే అన్నా చెల్లెల పండగ రాఖీ. ఒకే తల్లికి పుట్టకపోయినా అన్నా అని ఎవరైనా పిలిస్తేనే తనువు పులకరించిపోతుంది. ఆ పిలుపుతో ఆమె పూర్తి బాధ్యత తనదే అనే భావన అన్నలో కలుగుతోంది.
అక్కా చెల్లెళ్లకు అభిమానం, అనురాగం, ఆప్యాయతను పంచుతూ కష్ట నష్టాల్లో, సుఖ సంతోషాల్లో అండగా ఉన్నామంటూ భరోసా ఇచ్చేది రక్షాబంధన్. అక్కా చెల్లెళ్ళు తమ సోదరునికి రాఖీ కట్టి ఆయు ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని కోరుకుంటే, తమ అక్కా చెల్లెళ్ళు సుఖ సంతోషాలతో, భోగ భాగ్యాలతో క్షేమంగా ఉండాలని అన్నాతమ్ములు కోరుకుంటారు.